దట్ విల్ అడ్రస్ యువర్ ఫ్యూచర్ రాదర్. ఇప్పుడు కృష్ణ విజయ నిర్మల్ గారు వాళ్ళు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఏది ఆశించకుండా, వాళ్ళిద్దరికీ కలిపి ఏది ఆశించుకోకుండా వాళ్ళు కలిసే అలా బతికే ఆఖరి వరకు కూడా. ఈవెన్ దే డిడ్ నాట్ ట్రై టు చెరిష్ చిల్డ్రన్. పిల్లల గురించి కూడా వాళ్ళు ఆలోచించలే, పిల్లల్ని కూడా కనలా. మీ మట్టుకు మీరు, వాళ్ళ మట్టుకు వాళ్ళు పెరిగారు, స్టిల్ లివింగ్ టుగెదర్. మీరిద్దరూ ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ టు బేర్ చిల్డ్రన్? అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తక్కువ ఊకదంపుడు విషయాలు, ప్రశ్నలు అన్నీ వేస్ట్. బికాస్ దట్ విల్ ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ ఏ పర్సన్ ఆఫ్ సర్టన్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ థింగ్స్, ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు మీ బంధానికి ఇంకా గట్టిదనం వస్తుందేమో నా ఫీలింగు. మీకు అలాంటి ఆలోచన ఉందా? లేకపోతే యూ వాంట్ కృష్ణ విజయ నిర్మల్ గారి గురించే మొదటి నుంచి చెప్తున్నారు కాబట్టి వాళ్ళ పదంలోనే? యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ పవిత్ర గారు. ఆన్సర్ ఇట్. యు ఆర్ ఎ బోల్డ్ ఉమన్. ఆన్సర్ ఇట్. See, you are talking in a very limited way. There are a lot of children who don't have parents, Andy. There are a lot of children who don't have parents. Pavitra garu, that is a different aspect altogether. Yes, I am talking that aspect only. Okay. That aspect only. So ilanti unnappudu situation, why should you bear another child and give it to the society, Andy? You should give ante nenu anedi, as a couple we have better things to do in life. More things to do in life. Do you think that there is another better thing, still a better thing than bearing a children? Of course. I will answer this. మీరు కృష్ణ గారు విజయమ్మ గారి గురించి అడిగారు కాబట్టి చెప్తాను. ఎస్ సార్. వాళ్ళిద్దరికి పెళ్ళి, ఇట్స్ నాట్ సో ఓపెన్ సీక్రెట్. నేనున్నాను, అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరూ మనం సంతోషంగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, మనం మన కెరియర్స్ ఫోకస్ చేయాలి అని వెళ్ళిపోయారు వాళ్ళు. నిస్వార్థమైనటువంటి ప్రేమ అంటే కృష్ణార్జున విజయమ్మ గారిది ఖచ్చితంగా. అదేదో మాకు అలా మళ్ళీ విచిత్రంగా ఏంటంటే మేము కలిసినప్పుడు కూడా సిమిలర్ సిచ్యువేషన్లో కలిసాం. మా లైఫ్ మాది, కొన్ని డిసిషన్స్ తీసుకోవాలి. యాజ్ షీ సెడ్, మేము మా లైఫ్ ముందు చక్కదిద్దుకోవాలి, మా కెరియర్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న పిల్లలు అందరూ మా పిల్లలే. మాకు 5 మంది అని మేము ఇద్దరం అనుకున్నాం, అలాగే అనుకుంటాం మనసులో. ఫ్యూచరు తను చెప్పినట్టు ఇవాళ ఈజ్ బేరింగ్ అ చైల్డ్. సి, ఐ బిలీవ్ బ్లడ్ రిలేషన్షిప్ కంటే ఒక ఎమోషనల్ రిలేషన్షిప్ ఈజ్ మచ్ మోర్ పవర్ఫుల్ అని అనుకుంటాను. ఎందుకంటే నేను ఆ వాతావరణంలో పెరిగాను. అమ్మ చనిపోయిన తర్వాత చాలా దిగులు పడ్డాను, కానీ ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే కృష్ణ గారు అక్కడ చైర్లో కూర్చునేవాళ్ళు, ఆయన చూస్తే అమ్మ కనిపించేది. ఆయన పోయిన తర్వాత కుప్పకూలిపోయాం లేదు. ఎగ్జాక్ట్లీ, మానసికంగా. అవునండి. కానీ మా అమ్మ ఒకటే కోరేది ఎప్పుడు, నేను అన్నీ ఇచ్చాను నీకు, నాలాంటి ఒక భార్య, నాలాంటి ఒక కంపానియన్ ఇవ్వలేకపోయాను రా, అంతే. నువ్వేం చేస్తావమ్మా, అది నేను చేసుకోవాలన్నా. ఆ రకంగా అమ్మ తన బర్త్డే రోజే ఇంకో బర్త్డేని ఇచ్చేటువంటి తన పోలికలు కూడా కొత్త ఉంటాయి, కళ్ళు కానీ ఇవన్నీ కానీ. అలాంటి షెడ్డింగ్ టీయర్స్. అంటే అది isn't for a woman, what else do you need if he says that I am his mother? అంతకంటే ఏం కావాలి? సో తను నా బిడ్డ, నేను తన బిడ్డ, మాకు బిడ్డలు ఉన్నారు, అందరినీ బాగా చూస్తాం. మీ ప్లేనే డిఫరెంట్గా ఉంది సార్, చాలా వెరీ హ్యాపీ. And at this point of age, do you think all that is immaterial? See, it is all somebody's individual perspective, amma. Correct. See, కొంతమంది కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ ఏజ్లో కన్న వాళ్ళు ఉన్నారు.
పిల్లల్ని పెంచి వీఆర్ పర్ఫెక్ట్లీ ఎలిజిబుల్ ఫిజికల్లీ యాజ్ అ మ్యాన్ I అండ్ think you should go to the దట్స్ next వాట్ ఐఎమ్ person. ఆస్కింగ్. ఇందాక నేను టు క్వశ్చన్ వేరే చైల్డ్. సార్ నేను ఇందాక క్వశ్చన్ అడగగానే మీలోంచి ఒక్క రకమైన ఒక పాజిటివ్ వైబ్రేషన్ అలాగొచ్చింది. రాగానే పవిత్ర గారు దాన్ని అలాగా హర్షప్ చేసి షీ స్టార్టెడ్ టాకింగ్. షీ ఎస్టాబ్లిష్డ్ హెర్ పర్స్పెక్టివ్. ఐ 100% నో దట్ ఇట్ ఈస్ నాట్ యువర్ పర్సనల్ పర్స్పెక్టివ్. స్టిల్ యూ ఫీల్ మీరు ఎక్కడో మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది పిల్లలు అనగానే. దట్స్ వాట్ నేను సేమ్ వాట్ ఎవర్ మేము ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంది కాదు. ట్రావెల్ ఆఫ్ 3 to 5 yearsలో ఇవన్నీ ఏదో మా మైండ్తో మాట్లాడలే, మా మనసుతో. మా రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. మేము బాగుంటే అదే కృష్ణ గారు విజయనగరం గారు వాళ్ళ అనుబంధాన్ని ఎక్కువ అండ్ ఇప్పుడు ఇంకోటి ఆలోచించండి. ఓకే, మీరు చాలా మంచి ఫ్రాంక్ క్వశ్చన్ అనేది చెప్తాం. ఇప్పుడు మా ఏజ్లో పిల్లల్ని మెడికల్గా కనుక్కోవచ్చు. టుడే దట్ కెపాసిటీ ఇస్ దేర్. ఇప్పుడు కనుక్కుని పెంచితే వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేటప్పుడు నాకు 80 ఏళ్ళు వస్తుంది. ఈజ్ ఇట్? ఐ మీన్ ఆల్ దట్ ఈస్ a physical thing. Beyond that, we have seen people అంతే ప్రేమతో వాళ్ళిద్దరు కలిసి అందరిని కలుపుకుపోయారు కదా. సో వీఆర్ హ్యాపీ యాజ్ ఎ కపుల్. నేను తను ఎప్పుడు చెప్తా, చాలా రకాలుగా నాకు కనపడుతుంది, చాలా అవతారాల్లో కనపడుతుంది. అమ్మవారు కనపడినట్టు, అమ్మగా కనపడుతుంది, భార్యగా కనపడుతుంది. ఏం చేశారు తర్వాత అసలు మీరేదో నా కూతురుగా, నా కూతుర్లు చూడండి లేరు, కూతురుగా అమ్మవారు, అమ్మ కూతురు, తర్వాత ఫ్రెండ్గా కనిపిస్తుంది. చాలా ఫ్రెండ్, ఎందుకంటే నాకు వేరే కంపానియన్ ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టూ, కంపానియన్ తనే. పొద్దున బయలుదేరుతానా, ఇంటికి వస్తానా, ఇవాళ సాయంకాలం ఏ సినిమా చూద్దాం, ఏం వండావు, ఏం మాట్లాడుకుని చక్కగా పడుకోవడమే. ఇంత నా లైఫ్ మొత్తం మారిపోయింది. తనకు వచ్చింది అది నో పార్టీ, ఇంకా అదర్వైజ్ ఏం లేదండి. నథింగ్. వి రియలీ హ్యాపీ. అండ్ వేరే ఇప్పుడు మా ఆస్తులు మాట్లాడుకోము. షీ డజంట్ నో మై బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఛాలెంజ్. నేను రుద్రాక్ష సాక్షిగా చెప్తున్నాను. నాకు ఎందుకండి టేకింగ్ కేర్ ఆఫ్ మీ సో వెల్ నాకు అవసరమా? ఆయనకి ఆఫీస్కి వెళ్తే ఎంతో టెన్షన్స్ ఉంటాయి, నాకు అవసరమా చెప్పండి? కానీ రాబోయే రోజులు ఇప్పుడంటే షార్ట్ టైం కూడా చెప్పనా, కలిసేటప్పుడు చెప్పాను, నాకు త్వరలో బాగా ఇంకా బట్టనెత్తి వచ్చేస్తుందేమో అంటే, నీకు బట్టనెత్తి కాదు, జుట్టు మొత్తం ఊడిపోయినా కూడా నాకు పర్వాలేదు. ఏంటి నాకు ఇది కరెక్ట్ గా చెప్పమని వచ్చేస్తుంది. తర్వాత మరి నేను లవ్ చేస్తావో లేదో అని అడిగితే, నీకు మొత్తం జుట్టు ఊడిపోయినా పర్వాలేదు, హ్యాట్ కూడా వేసుకోవద్దు నువ్వు, నాకు హ్యాపీ. నేను నిన్ను చూశాను, నీ అందాన్ని చూడలేదు, నీలో ఉన్న అందాన్ని చూశానని చెప్పింది. సేమ్ థింగ్. సో అలాగే అన్నీ షీస్ ఎ ఫెంటాస్టిక్ అడ్వైజర్. అంటే అడ్వైజర్ దశావతారాలని ఆయన అట్రిబ్యూట్ చేస్తున్నారు. కార్యేషు దాసి, భోజేషు మాత, కరుణేషు మంత్రి, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ. లాస్ట్లో చెప్పారు శయనేషు రంభ, అదే కరెక్ట్. అవన్నీ కూడా కలిసి వచ్చాయి. కాబట్టి అన్నీ నాకు ఉన్నప్పుడు ఇంకొకటి వైపు చూడక్కర్లేదు, ఇంకొకరిని చూడక్కర్లేదు, అన్నీ తనలో ఉంది. ఐఎమ్ హ్యాపీ విత్ హర్ అండ్ షీఈస్ హ్యాపీ విత్ మీ.